పెహల్గాం నరమేధంపై భారత్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఈ పాశవిక ఉగ్ర దాడిలో ఉన్న పాత్ర టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడీతో పేల్చేసింది. బెజ్బెహరా, త్రాల్ ప్రాంతాల్లోనూ బలగాల కుమ్మి కొనసాగుతోంది. లోకల్ ఉగ్రవాదుల నివాసాలపై దాడి చేస్తున్నాయి. కాగా మంగళవారం జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పాశవిక చర్యలతో దాయాది పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ భారత్ కఠిన ఆంక్షలకు దిగింది. అటు పాకిస్తాన్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెహల్గాం నరమేధంపై భారత ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఈ పాశవిక ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడీతో పేల్చేసింది. బెజ్బెహరా, త్రాల్ ప్రాంతాల్లోనూ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. లోకల్ ఉగ్రవాదుల నివాసాలపై దాడి చేస్తున్నాయి. కాగా మంగళవారం జరిగిన పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పాశవిక చర్యల్లో దాయాది పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ భారత్ కఠిన ఆంక్షలకు దిగింది. అటు పాకిస్తాన్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.